पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। థియట్రిక్ ఆస్ట్రాలజీలో మనం కన్యా రాశి దాకా మనం చదువుకున్నాం నిన్న. ఇప్పుడు మనం తులారాశి గురించి చెప్పుకుందాం. తులారాశి అన్డెవలప్డ్ మ్యాన్, అడ్వాన్స్డ్ మ్యాన్, డిసైపుల్ ఆర్ ఇనిషియేట్. ఇది ఈ ముగ్గురులోనూ అన్డెవలప్డ్ మ్యాన్లోనేమో అన్బ్యాలెన్స్డ్ ఫెయిరీ ప్యాషన్, ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో అయితే ది వేయింగ్ ఆఫ్ ది ఆపోజిట్స్. అదే మనకి డిసైపుల్ ఆర్ ఇనిషియేట్లో బ్యాలెన్స్ అటైన్డ్. ఇది మనకి ఇచ్చినటువంటిది. సో అన్బ్యాలెన్స్డ్ ఫెయిరీ ప్యాషన్. ఇప్పుడు తులారాశి వాడు ఏమిటి, వాడు ఈజ్ జస్ట్ మ్యాన్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. పూర్తిగా భౌతికమైనటువంటి విషయాలకి వాటికి ఎక్కువ ప్రాధాన్యత కలిగి భౌతికమైనటువంటి వస్తు సంపదకి దీనికి మాత్రమే ధ్యాస కలిగి ఉండేవాడు తులారాశి వాడు. నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తానంటేనే ఈ పని, దానికి అంతే ఎంతో అంతే చేస్తాడు వాడు. కరెక్ట్గా 101 రూపాయి పని కూడా వాడు చేయడు. అలా ఉండేవాడు వాడు తులారాశి వాడు. 100 రూపాయలు ఇచ్చాడు మనకి, ఏదో పోతూ పోతే ఏదో అక్కడ పెట్టమన్నాడు, వాడు పెట్టడు. నాకు ఎంతవరకు ఏమంటాడు, ఇంతవరకే నేను పని చేస్తాను అంటాడు. అది తులారాశి వాడు. సో వీడు ఒక అన్డెవలప్డ్ మ్యాన్ ఎలా ఉంటాడంటే అన్బ్యాలెన్స్డ్ ఫెయిరీ ప్యాషన్. వీడిలో మనస్సు అనేటువంటిది బ్యాలెన్స్ను కోరుతూ ఇంబ్యాలెన్స్గా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ బ్యాలెన్స్డ్గా ఉండదు వాడిది ఎక్కువగా. ఎందుకంటే కనుక 100 రూపాయలు సంపాదించాలి, 100 రూపాయలకి వాడు పని చేయాలి. 100 రూపాయలు సంపాదించాడు, దాన్ని ఒక బ్యాలెన్స్డ్గా వాడుకోవడం అనేటువంటిది వాడికి చేత కాదు. లైఫ్ అంతా కూడా బ్యాలెన్స్డ్ గురించి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ బ్యాలెన్స్ అనేటువంటిది వాటిలో మిస్ అవుతూ ఉంటుంది. బికాజ్ హీఈస్ నాట్, వాడికి ట్రైనింగ్ లేదు బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి. వాడికి ఈజ్ నాట్ ట్రైన్డ్. మనస్సు, దేహము, ఇంద్రియములు అన్నీ ఇచ్చారు, కానీ వాటిని ఎలా వాడుకోవాలో వాడికి ట్రైనింగ్ అవ్వలేదు ఇంకా. అందుగురించి వాడు ఏం చేస్తున్నాడు, సైకిల్ తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు ఎలా అయితే పెడల మీద కాలు పెట్టినప్పుడల్లా వాడు జారి పడిపోతున్నట్టుగా అయిపోతుంటాడో, అలాగే వీడు తులారాశి వాడు కూడా ఎప్పుడైతే వాడు బ్యాలెన్స్డ్లోకి వెళుతున్నాం అన్నట్టుగా అనుకుంటాడో కానీ వాడు ఇంబ్యాలెన్స్లోనే వాడు ఉండిపోతుంటాడు. బ్యాలెన్స్ అంటే ఇప్పుడు లైఫ్ అంతా కూడా ఒక సామాన్య మానవుడుగా జీవిస్తున్నటువంటి వాడికి బ్యాలెన్స్ అంటే. అందుగురించి ఎప్పుడు కూడా మన మనసు చూస్తే మనం ఎప్పుడు కూడా ఏదో కంగారు, ఏదో దిగులు, ఏదో విచారం, ఏదో పొందాలని, పొందలేదని, చెయ్యాలి, చేయలేదని, ఏంటి సార్ మీ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా అడిగితే, ఎవడని అడిగితే మనకు చెప్పాలని చాలా ఉంటుంది. అంటే మన బాధ అనేటువంటిది ఎలా చెప్పుకోవాలన్నటువంటిదిగా ఉంటుంటుంది మనకి. ఎందుకంటే ఎక్కడ కూడా బ్యాలెన్స్ అంటుంటుంది అన్నవాడు హాయిగా ఉంటాడు. బ్యాలెన్స్ అంటుంటుంది తులారాశి వాడికి, ఒక సామాన్య మానవుడికి ఎప్పుడు కూడా మిస్ అయిపోతుంటుంది. 100 రూపాయలు సంపాదించాము, ఈ నెల 50 రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నాం మనం, కానీ ఆ ఖర్చు ఏదో 60 రూపాయలకి వెళ్ళిపోతుంది, ఇంకోటో వెళ్ళిపోతుంది. ఊహించిన ఖర్చులు వచ్చేస్తుంటాయి. ఏదో ఇలా తెలియని ఒక మనస్సు అంతా కూడా
ఒక గందరగోళంగా అలా నడుస్తుంటుంది మనకి ఎప్పుడు కూడా. దట్ ఈస్ ద ఫెయిరీ ప్యాషన్ అంటుంది. ఇంకేదో చేయాలని, ఇంకేదో పొందాలని, ఆ చెయ్యాలి పొందాలనేటువంటి దాంట్లో వీడు సంతోషము ఆనందం అంటుంటే వాడు మిస్ అయిపోతుంటాడు తులారాశి వాడు. అది అది వాడు తులారాశి వాడు ఒక అన్డెవలప్డ్ మ్యాన్ అయితే. అదే ఒక అడ్వాన్స్డ్ మ్యాన్ అయితే ద వేయింగ్ ఆఫ్ ది ఆపోజిట్స్. ఈ రెండింటిని కూడా ఆపోజిట్స్ని రెండింటిని కూడా రాసులో పెట్టి ఆ రెండింటిని వే చేద్దామని చూస్తుంటాడు, బరువు తూచుదామని చూస్తుంటే అంటే వీడు చేసినటువంటి మంచి పని, వీడికి ఉన్నటువంటి కష్టాలు ఈ రెండింటిని తూచుదాం అన్నటువంటిగా చూస్తుంటాడు. వీడు బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్నటువంటి వాడు ప్రతి నెలా వీళ్ళు కడుతూనే ఉన్నాడు. ఏమిటి అన్నాళ్ళు కట్టినా ఇంకా అవ్వట్లేదు ఏమిటి, అసలు ఏమిటి మనం ఎంత కట్టాం ఏమిటి అన్నట్టుగా చూసుకుందాం అన్నట్టుగా ఉంటుంది వీడికి. వీడు ఏదో దాచుకోవడానికి కట్టుకుంటున్నాం అనుకుంటున్నాడు, కానీ బ్యాంక్ వాడు ఏం చేస్తున్నాడు, వీడు ఆల్రెడీ లోన్ తీసుకున్న దానికి కట్టేసుకుంటున్నాడు ఆ డబ్బులన్నీ. అకౌంట్లో వేసుకోవడం మాత్రం వీడు చేస్తున్నాడు. ఆ అకౌంట్లోని డబ్బులన్నీ కూడా అలా విడిపోతున్నాయి వీడికి. వీడికి లైఫ్లో అనిపిస్తుంది ఏమిటి మనం ఏదో ఇంత మంచి పని చేస్తున్నాం, ఇట్లేదో జీవిస్తున్నాం, ఏదో చక్కటి సేవా కార్యక్రమంలో ఉన్నాం, రోజు ప్రేయర్ చేసుకుంటున్నాం, పూజ చేసుకుంటున్నాం, ఏంటి మనకి కష్టాలు ఏంటి ఇవన్నీ ఎంత అలగట్లేదు ఏమిటి అన్నట్టుగా ఉంటుంది వీడికి. ఈ రెండింటిని వే చేద్దామని చూస్తుంటాడు వీడు. వేయింగ్ ఆఫ్ ద ఆపోజిట్స్, అడ్వాన్స్డ్ మ్యాన్. అంటే ఒక ఈ రెండింటిని వే చేయడం అంటున్నది డిఫరెంట్ పాయింట్ అంటున్నది వాడికి అర్థం. అంటే మాస్టర్ మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏమని రాస్తారంటే, ఈ వేయింగ్ ఆఫ్ ది ఈ రెండు కూడా వే చేయాలంటే, ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే సెంటర్ పాయింట్ అంటున్నది ఫస్ట్ దాని మీద శ్రద్ధ, దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఈ రెండు ఆటోమేటిక్గా బ్యాలెన్స్డ్గా వస్తాయి. ఎప్పుడైతే అది కరెక్ట్గా ఉంటుందో ఈ రెండు ఆటోమేటిక్గా దీస్ టూ బికమ్స్ ప్యాసివ్ వెన్ ఇట్ బికమ్స్ యాక్టివ్ అని చెప్పి రాస్తారు. దట్ ఈస్ కాల్డ్ ది సత్వా స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని రాస్తారు. ఈ రెండింటిని ఏమన్నారు మాస్టర్ గారు, రజస్సు తమస్సు, ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటాయి సత్వంలో వాడు ఉంటాడండి. ఉన్నది యాక్చువల్గా 3 స్థితులు అని చెప్తారు, కానీ ఉన్నది 2 స్థితులు. ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే అది 3వ స్థితిగా నిలబడుతుంటుంది వాళ్ళు అని చెప్తారు. దాన్ని సమా స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి అక్కడ అన్ని మాస్టర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వేయింగ్ ఆఫ్ ది ఆపోజిట్స్ అది అడ్వాన్స్డ్ మ్యాన్ చేసేటువంటి పని. డిసైబుల్ ఇనిషియేట్లో బ్యాలెన్స్ అటైన్డ్, ఇప్పుడు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ స్థితిలో ఉంటాడు తులారాశుడు. ఎక్కడ కూడా వీడికి 100 రూపాయలు ఇస్తామన్నా వీడు ఆ రోజు సమయానికే భోజనం చేస్తాడు, సమయానికే పడుకుంటాడు. నీ దగ్గర నుంచి 100 రూపాయలు తీసేసుకుంటున్నాం అన్నా కూడా వీడు ఎక్కడ, వీడి హావభావముల్లో కానీ వీడి ఆలోచనలో కానీ ఎక్కడా మార్పు రాదు. ఉండవలసింది ఉంటుంది, వెళ్ళిపోవలసింది వెళ్ళిపోతుంది అంతే. దాన్ని బేస్ చేసుకుని మన ఆరోగ్యాన్ని లెక్క పెట్టుకోవాలా, మన ఆరోగ్యాన్ని బేస్ చేసుకోవాలా. మనం ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండడం అంటున్నది ఎక్కువ ముఖ్యం. మనం టెన్షన్ పడకుండా ఉండాలి, మనం భయపడకుండా ఉండాలి, మనం దిగులు చెందకుండా ఉండాలి. ఇది ముఖ్యం ఫస్ట్. అందు గురించి వాడికి దాని మీద ధ్యాస ఉంటుంది కాబట్టి ఒక 100 రూపాయలు తీసేసుకుని వాడు పెద్ద దాని మీద వాడు దృష్టి వెళ్ళదు. ఎందుకంటే సాధన అంటే ఈ రకంగా తీసుకొచ్చాడు వీడు. వేరే వాడైతే ఒక అన్డెవలప్డ్ మ్యాన్ వాడైతే 100 రూపాయలు వచ్చిందంటే ఎక్కువ సంతోషం, 100 రూపాయలు పోయిందంటే ఎక్కువ బాధ, ఇలా ఉండిపోతుంటుంది. వీళ్ళు అసలు ఏమి ఉండదు. అవేవి 1 కోటి రూపాయలు 10 కోట్లు 1,00,000 కోట్లు ఎన్ని ఇస్తానో వీడు ఏం బ్యాలెన్స్ మిస్ అవ్వదు. అది బ్యాలెన్స్ ఎట్ అయ్యింది అన్నారు వాడిని. తర్వాత డివైన్ లవ్ అని కూడా చెప్పారు అక్కడ. ఇక్కడేమో డివోషన్ అండ్ ఆస్పిరేషన్ అన్నారు. అడ్వాన్స్డ్ మ్యాన్లో వీడిలోనేమో ఒక కామన్ అన్డెవలప్డ్ మ్యాన్లోనేమో హ్యూమన్ లవ్ అన్నారు. ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లోనేమో డివోషన్ అండ్ ఆస్పిరేషన్ అన్నారు. ఒక డిసైపుల్లోనేమో డివైన్ లవ్ అండర్స్టాండింగ్ అన్నారు. అది సో ఈ హ్యూమన్ లవ్కిను డివోషన్కి చాలా తేడా. హ్యూమన్ లవ్ ఎట్లా ఉంటుంది అంటే కనుక, మానవుడు ఇంకొక మానవుడిని ప్రేమించడం ఎంతవరకు ఉంటుందండి అంటే, వాడితోటి పని ఉంటే వాడితోటి ప్రేమగా ఉంటాడు, వాడితోటి పని లేదంటే మనకేం సంబంధం అండి, వాడు ఎవడో మనం ఎవరో అన్నటువంటిదిగా ఉంటాడు. డివోషన్ అనేటువంటి దాంట్లో ఏంటంటే కనుక పరిపూర్ణమైనటువంటి భక్తి ఆధ్యాత్మికత అనేటువంటిది నిండి ఉన్నటువంటి వాడు. సో ఒక కామన్ మ్యాన్లో ఉండేటువంటి హ్యూమన్ లవ్ నుంచి, అంటే భగవంతుని ఎందుకు పూజ చేస్తున్నాను ఎవడని అడిగితే కనుక, అది కాదండి నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఇంతకుముందు ఈ కష్టం తీర్చాడు కాబట్టి ఇప్పుడు ఈ కష్టం గురించి నేను పూజ చేస్తున్నానని చెప్తాడు కామన్ మ్యాన్. ఒక అడ్వాన్స్డ్ మ్యాన్ వాడేలా చెప్తాడంటే కనుక, భగవంతుడికి పూజ చేయడం దేనికి అంటే, ఎందుకు పూజ చేస్తున్నాను రోజు పొద్దునే లేచి మా బుర్ర తింటున్నాను అన్నట్టుగా అంటే కనుక, అసలు ఒక అడ్వాన్స్డ్ మ్యాన్ అలా ఆ క్వశ్చనే
ఒక అడ్వాన్స్డ్ మ్యాన్ దగ్గర రావద్దు అసలు. ఎందుకంటే వాడు పూజ చేసుకుంటున్నా, వాడు ధ్యానం చేసుకుంటున్నా, వాడి యొక్క దినచర్య ఎప్పుడు కూడా పక్కింటి వాడికి ఇబ్బంది ఉండదు అసలు. ఎవడో కూడా తెలియకుండా వాడు సాధన చేసుకుంటాడు. అది ఒక సాధకుడు ఎట్లా చేసుకోవాలంటే, మన సాధన ఎక్కడ కూడా పక్కన ఉన్నటువంటి వాడికి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సాధన చేసుకోవాలి మనం. సో ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో పరిపూర్ణమైనటువంటి డివోషన్ ఉంటుంది, ఆస్పిరేషన్ ఉంటుంది. పూలు ఉంటే పూలు పెట్టుకుని పూజ చేసుకుంటాడు, పూలు లేకపోతే దండం పెట్టుకుని మనసులో ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. ఎక్కడ ఏది ఎలా అవైలబిలిటీ ఉంటే దానితో అలా చేసుకుంటూ ఉంటాడు. కానీ నేను రేపు పొద్దున్నే పూజ చేసుకోవాలి, మీరు కొద్దిగా నాకు పూలు ఏర్పాటు చేయండి అని, లేదా నాకు కొద్దిగా మీ దేవమందిరం ఎక్కడుందో మీ ఇంట్లో నాకు చూపించిన పొద్దున్న 5 గంటలకు నేను కార్తీక మాసం నేను పూజ చేసుకోవాలా, ఇలాంటిది ఉండదు. వేరే వాడింటికి వెళ్ళాడు అనుకోండి, వేరే వాడిని ఎక్కడ వీడు ఇబ్బంది పెట్టడం ఉండదు అసలు. సో దట్ ఈస్ కాల్డ్ డివోషన్. అదే అనమాట డివోషన్. డివోషన్ అండ్ ఆస్పిరేషన్. ఒక చక్కటి ఆధ్యాత్మిక సాధన ఇవన్నీ కలిగి ఉంటాడు వీడు. డివైన్ లవ్, అండర్స్టాండింగ్. అండర్స్టాండ్ అవడం అంటే ఏమిటి? ఇక్కడ ఒక ఇనిషియేట్ అండర్స్టాండ్ అవడం అంటే ఏంటి? వీడు అదిగా అయిపోవడం. భాగవతాన్ని అవగాహన చేసుకున్నట్టు అంటే ఏంటి? ఇప్పుడు భాగవత పురుషుడు అయిపోయాడట అని అర్థం. అంటే దైవమునకు వీడికి భేదం లేనటువంటి స్థితిలో వీడు ఉంటాం, దాన్ని అండర్స్టాండింగ్ అన్నారు. అది డివైన్ లవ్ అన్నారు. డివైన్ లవ్ అంటే ఏమిటి? పైన ఉన్నటువంటి పురుషుడితోటి అనుసంధానం చెందడం, అది డివైన్ లవ్. అది సాధకుడు తులారాశి వాడు కపుల్ మ్యారీడ్ అని చెప్పి మాస్టర్ గారు ఏదైతే ఇచ్చారో ఆ ధ్యానానికి ఇదన్నమాట డివైన్ లవ్ అంటుండదు. పరిపూర్ణంగా వీడు మేషరాశి వాడితోటి వివాహం చెందడం, తులారాశి వాడు, దాన్ని డివైన్ లవ్ అన్నారు. మేషరాశి వాడు అంటే వాడు పురుషుడు, అందురించి వాడితోటి వివాహం. సో డివైన్ లవ్ అన్నారు, దాన్ని అండర్స్టాండింగ్ అన్నారు. అది దీనికి ఏంటి మనకు చెప్పినటువంటిది కీనోట్ ఏంటి? లైబ్రా రిలేట్ దటు ఇన్ జెమిని. మనం చెప్పుకున్నాం జెమినీలో కూడా మిథున రాశి వాడిది కూడా వీడు తులారాశి వాడితో అనుసంధానం చెందుతున్నాడు. తులారాశి వాడు మిథున రాశి వాడిగా వీడు తయారవుతాడు. అంటే మిథున రాశి అంటే రెండు సమముగా ఉండడం. సో వీడిలో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అటైన్ అయినటువంటి వాడిలో ఎదుటివాడిని వెంకట్రామన్ అయితే వెంకట్రామని పిలుస్తాడు, పిలుస్తున్నంతసేపు వాడిలో వెంకటేశ్వర స్వామి వాడు మనసులో ఉంటాడు, వేరేది ఉండదు వాడికి. మరి వెంకటేశ్వర స్వామి అని పిలుస్తాడంటే పిలవనే పిలవడు. వెంకట్రావు గారిని వెంకట్రావు అంటారు, శ్రీనివాసరావు గారిని శ్రీనివాసరావు అంటారు. ఎక్కడా కూడా పేర్లు మార్చడం విషయం అంతా ఒకటే కదండి, అంతా వెంకటేశ్వర స్వామి కదండి. ఏముందండి వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఇద్దరిని పిలవడం ఉండదు. వీడిని వెంకట్రావు అంటాడు, వాడిని శ్రీనివాసరావు అంటాడు, అంటే వేరేది ఏమి ఉండదు వాడికి. అంటే అది ఎంత ఉంటుందో ఇది అంతా ఉంటుంది అనమాట. అంటే భౌతికత్వం ఎంతగా ఉంటుందో పరతత్వం వాటిలో అంతగా ఉంటుంది. రెండు సమముగా ఉంటాయి. అందుగురించి ఎక్కడ కూడా వీడు వ్యవహరించేటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఇది ఉండదు. అందుగురించి ఆ రకంగా తయారైనటువంటి వాడికి తులారాశి వాడు మిథున రాశితో అనుసంధానం చెందినటువంటి రాశిని విడిగించారు. నెక్స్ట్ ఈజ్ స్కార్పియో, వృశ్చిక రాశి. సో వీడు ఒక అండాలోడమైన ఎలా ఉంటాడంటే యూనిటీ ఆఫ్ సెల్ఫిష్నెస్, తర్వాత కాన్ఫ్లిక్ట్ విత్ డ్యుయాలిటీ, హయ్యర్ యూనిటీ. మీకు ఆల్రెడీ ఈ పదాలు అనేది కొంత ఇది వచ్చేస్తుంది కదా ఇప్పుడు. యూనిటీ ఆఫ్ సెల్ఫిష్నెస్ చాలా వీడి ఇదే దేహం, ఇది దీని మీద. అంటే తులారాశి వాడి కన్నా వృశ్చిక రాశి వాడిది ఇంకా ఎక్కువ. వాడిది అక్కడ హ్యూమన్ లవ్ అన్నారు, వీడికి వచ్చేటికి యూనిటీ ఆఫ్ సెల్ఫిష్నెస్. అంటే వీడు మాత్రమే వీడికి దృష్టిలో ఉంటారు, వాడి కుటుంబం కూడా దృష్టి ఉంటుంది వాడికి. ఈరోజు డబ్బాడు బియ్యం ఉన్నాయా చాలు నా కడుపు నిండిపోతుంది. ఏముంది వాళ్ళకి ఒక రోజు ఏముంది పొద్దున రాత్రి వాడు తిని కూర్చోవడం చెప్తే వాడికి ఏం పని? అసలు వాళ్ళకి భోజనం పెట్టాలన్నటువంటి భావం వీడికి రాదు అసలు. వృశ్చిక రాశి వాడు. తులారాశి వాడు బెటర్. ఇంకా తులారాశి వాడు కన్నా వృశ్చిక రాశి వాడు అండాలుడు మైండ్ చాలా ఘోరం వాడు. అది వాడు ఏం చేస్తున్నాడో చెప్పడు, ఏం అనుకుంటున్నాడో వాడు చెప్పడు, ఎక్కడెక్కడ డబ్బులు పెట్టాడో చెప్పడు, ఎక్కడ ఆస్తులు కొన్నాడో తెలియదు, ఎవరి దగ్గర అప్పులు చేశాడో తెలియదు, ఎంత అప్పు ఉందో తెలియదు, ఎంత లాభం ఉందో రెండో తెలియదు భార్యకి. ఆ రకంగా ఉంటాడు వృశ్చిక రాశి వాడు. వాడు ఈరోజు 100 రూపాయలు ఇచ్చారంటే అది వాడు సంపాదించి తెచ్చాడా, ఎవరి దగ్గర అప్పు చేసి తెచ్చాడా అన్నటువంటి విషయం భార్యకి తెలియనటువంటిదిగా ఉంటుంది వృశ్చిక రాశి వాడి యొక్క వాడు మగ పురుషుడు. అలా ఉంటాడు వాడు. యూనిటీ ఆఫ్ సెల్ఫిష్నెస్ అన్నారు వాడిని. కాన్ఫ్లిక్ట్ విత్ డ్యుయాలిటీ అన్నారు అడ్వాన్స్డ్ మ్యాన్. ఎలా ఉంటాడు వీడు? కాన్ఫ్లిక్ట్ విత్ డ్యుయాలిటీ. వీడిలో వృశ్చిక రాశి వాడికి కాన్ఫ్లిక్ట్ అంటుండదు ఉంటుంది. ఎవరితోటి అంటే డ్యుయాలిటీ తోటి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అంటే వీడు కాకుండా ఇతరం ఉంది అనేటువంటిది వీడు ఒప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
ఎందుకంటే ఒప్పుకుంటే వీడు తినేటువంటి అన్నంలో సగం తీసి వాడు కంచంలో పెట్టాలి. అది చాలా కష్టం. వీడు తినేగా మిగిలినది అక్కడ ప్లేట్ పెట్టేస్తే ఆ ప్లేట్లో ఉన్న అన్నం తీసుకుని తింటే అది ఓకే, దట్స్ ఫైన్. బట్ వీడు తినడానికి ముందరే సగం తీసి ఇంకొకటి ప్లేట్లో పెట్టండి అన్నాడు అనుకోండి, అది చాలా కష్టం. ఇది కాన్ఫ్లిక్ట్ విత్ రియాలిటీ ఉంటుంది. దీనికి ఎప్పుడు కూడా వీడికి భార్యతోటి సమభావం అనుకునేది వీటిలో ఉండదు అసలు. తులారాశి వాటిలో సమభావం ఉంటుంది, వృశ్చిక రాశిలో సమభావం ఉండదు అసలు. వాడే మొత్తం అంతా వాడే ఉంటాడు, కానీ వాడిలో భార్య స్థానం పిల్లల స్థానం ఏమో పనిచేయవాళ్ళు. అది అందుకని యూనిటీ విత్ అది కాన్ఫ్లిక్ట్ విత్ రియాలిటీ అడ్వాన్స్డ్ దానిలో. తర్వాత హయ్యర్ యూనిటీ అన్నారు ఒక డిసైపుల్. హయ్యర్ యూనిటీ ఏంటి, ఇంకొక రహస్యం ఏంటంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ విత్ రియాలిటీ. ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో కాన్ఫ్లిక్ట్ విత్ రియాలిటీ అంటే, ఇప్పుడు వృశ్చిక రాశి వాడు కదా, వీడు సాధన అంటే చేసుకుంటున్నటువంటి వాడు, వీడు ఒక చక్కటి గ్రంథాలు చదువుకున్నటువంటి వాడు. వీడికి భగవంతుడు ఉన్నాడంటారా లేడంటారా, ఈ కాన్ఫ్లిక్ట్ ఒకటి పనిచేస్తుంది. ఇప్పుడు ఉన్నాడు కరెక్టే, మన భారతంలో చాలా క్లియర్గా ఇచ్చారు, మనకి పెద్దలు ఇచ్చినటువంటి గ్రంథాలు అన్నింటిలోనే ఇచ్చారు. కానీ మనం సాధన చేస్తుంటే ఎక్కడా ఆయన పలకట్లేదు కదా, నిజంగా ఉన్నాడంటారా లేడంటారా, ఇలాంటి సంశయాలు వీళ్ళు అలా ఉండిపోతుంటాయి. వృశ్చిక రాశి వాడి సాధన అంటే వాడు పూర్తిగా నమ్మి చేస్తున్నాడా నమ్మక చేస్తున్నాడా అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వాడికే డౌట్గా ఉంటుంది. విషయాన్ని మాస్టర్ గారిని నమ్మి వాడు ప్రార్థన చేస్తున్నాడా, ఎందుకైనా మంచిది చేసేయడం బెటర్ అన్నట్టుగా వీడు చేస్తున్నాడా, వాడికే అది కాన్ఫ్లిక్ట్గా ఉంటుంది. వేరేవాడికి చెప్తే మళ్ళీ బాగుండదని వీడు చెప్పడం. ఆ రకంగా ఉంటుంది అన్నాడు వృశ్చిక రాశి వాడి మనస్సు. అంటే ఇన్ని మాస్టర్ గారి గ్రంథాలు చదివాడు, మాస్టర్ గారి దగ్గర నుంచి ఆయనకు సేవ చేశాడు, అన్నీ చేసినా తెలియనటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది వీళ్ళు. అది వృశ్చిక రాశి వాడు ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో ఉండేటువంటి రహస్యాన్ని. నెక్స్ట్ ఏమన్నారు వీళ్ళు, హయ్యర్ యూనిటీ. డిసైపుల్ ఇనిషియేట్లో వీళ్ళు వృశ్చిక రాశి వాడు హయ్యర్ యూనిటీ తోటి వీడు. హయ్యర్ యూనిటీ అంటే పూర్తిగా పైన ఉన్నటువంటి వృషభ రాశితో వీడు పూర్తిగా అనుసంధానం చెంది పనిచేయడం, అది హయ్యర్ యూనిటీ అన్నారు. వీడిలో ఒక ది మాన్స్టర్, ది ఫైటర్, ది డిసైపుల్. ఈ రకంగా వీడు ఒక్కొక్క స్థితి. ది ఫైటర్గా ఉంటాడు అంటే ఈ కాన్ఫ్లిక్ట్గా ఉన్నవాడు ఫైటర్గా ఉంటాడు, వాడు డిసైపుల్గా ఉంటాడు. అది స్కార్పియో స్టేజెస్ ద రిలీజ్ ఆఫ్ లియో, స్టేట్స్ ద రిలీజ్ ఆఫ్ లియో. సో రిలీజ్ ఆఫ్ లియో అన్నటువంటిది ఏంటి, లియో మన లియోలో ఒక విషయం కూడా వాడు స్కార్పియోతో అనుసంధానం చెందుతాడు అక్కడ చెప్పుకున్నాం. స్టేట్స్ ద రిలీజ్ ఆఫ్ లియో. లియోగా ఉన్నటువంటి వాడు ఇక్కడ రిలీజ్ అవుతాడు. వాటిలో అక్కడ ఏంటి యూనిటీ అంటే నేను అన్నటువంటిది వాటిలో ఎక్కువగా ఉంటుంది. అంటే అహం భావం కలిగి ఉండేటువంటి వాడు ఎవడు, సింహరాశి వాడు. సో అది వీడిలో అంటే వృశ్చిక రాశి వాడు ఈ అహం భావాన్ని తొలగిపోయి వాడు చక్కటి ప్రజ్ఞాస్వరూపుడుగా తయారవుతాడు అన్నమాట. అది సో స్టేజెస్ ద రిలీజ్ ఆఫ్ లియో అన్నది. నెక్స్ట్ ఈజ్ సజిటేరియస్, సెల్ఫ్ సెంటర్డ్నెస్, వన్ పాయింటెడ్నెస్, ద డైరెక్టర్ ఆఫ్ మెన్ అన్నారు. ఇక్కడ ముగ్గురు ఎలా ఉంటారంటే, ఒకడు సెల్ఫ్ సెంటర్డ్నెస్గా ఉంటాడు. అంటే ధనుస్సు రాశికి వచ్చేటప్పటికి వీడికి సెంటర్ ఏమిటి, వీడి యొక్క ఫోకల్ పాయింట్ ఏమిటంటే కనుక, అంటే మన కన్య, తుల, వృశ్చికం, తర్వాత ధనస్సు. ధనస్సుకి వచ్చేటప్పటికి వీళ్ళలో సెల్ఫ్ సెంటర్డ్నెస్ అన్నటువంటిది ఎక్కువగా పనిచేస్తుంటుంది. అంటే ఇందాక ఉన్నటువంటి వాడు సెల్ఫిష్గా ఉంటాడు, యూనిటీ ఆఫ్ సెల్ఫిష్నెస్ అన్నారు. ఇక్కడికి వచ్చేటికి సెల్ఫ్ సెంటర్డ్నెస్ అన్నటువంటిది ఉంటుంది. అంటే వీళ్ళ వాళ్ళు వీడు కేంద్రంగా ఉంటూ వీడు పరిధి ఉంటూ ఉంటుంది. వాడిది కేంద్రమే, వీడిది కేంద్రంగా ఉండి వీడిది పరిధి ఉంటుంటుంది. అంటే వీడికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళ వాళ్ళు అంటుండే వాళ్ళకి ఏ సహాయం అయినా సరే వీడి దగ్గరుండి చేయడం, ఇలాంటి భావం కలిగి ఉండేటువంటి వాడు ధనుసు రాశి. వాడు కులం వాడనో, వాడి మతం వాడనో, వాడి దేశం వాడనో, వాడి ప్రాంతం వాడనో, ఇలా ఏదో పెట్టుకుంటాడు. పెట్టుకుని వీడు పనిచేయడంగా ఉంటుంటుంది.
దట్ ఈస్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. తర్వాత వన్ పాయింటెడ్నెస్. ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో వన్ పాయింటెడ్నెస్గా ఉంటుంది. అంటే వీడి లైఫ్ మొత్తం కూడా ఒకటే ఒక గోల్గా పెట్టుకుంటాడు, దానికే వీడు జీవించేస్తుంటాడు. వీడు ఐఐటి అంతే, ఐఐటి లేదా ధనం బాగా సంపాదించాలి, ధనం మీద దృష్టి, వీడికి వేరే దాని మీద దృష్టి వెళ్ళదు. వీడికి ఆ ఒక్కటే దృష్టి, దానికై వీడు సమస్తం, వీడికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, వీడికి ఉన్నటువంటి ఆ, బరువు మర్యాద అన్నీ కూడా దానికి పెట్టేస్తాడు పూర్తిగా. ఆ ఒక్కటే దృష్టి కలిగి ఉంటాడు. వేరేది ఇంకేది వీడి మీద పనిచేయడం అంటున్నది అది కదరా ఇలా చేయడం. సరే నీ దృష్టి బాగానే ఉంది, కానీ ఓ 2 రోజులు మా ఇంటికి వచ్చి వెళ్ళరా అంటే ఆహా రాడు వీడు. మొత్తం పొద్దున రాత్రి అంతా కూడా ఆ వ్యాపారం అనో, లేదా వీడు ఆఫీస్ అనో, లేదా వీడు ధ్యానం అనో ఏదో ఒకటి పెట్టుకుంటాడు అంతే. అది మాత్రమే వీడు ఇది కలిగి ఉంటాడు. ఒకరోజు పర్వాలేదురా పొద్దునే నువ్వు వంట మా ఇంట్లో పూజ చేసుకోరా నాయన, నువ్వు రారా మా ఇంటికి అని అన్నా వీడు ఒప్పుకోడు. వీడికి పూజ అంటే వాడింట్లో చేసుకున్నదే పూజ, వేరే వాళ్ళ ఇంట్లో వీడు పూజ ఎలా ఎలా చేస్తామండి, మన ఇంట్లో పూజ వదిలేసి వేరే వాళ్ళ ఇంట్లోకి ఎలా వెళ్ళిపోతామండి. ఏదో వీడి లాజిక్ వీడుకుంటుంది అంతే. దాన్ని కాదని వీడు పక్కకి రాడు అంతే. ఆ ఒక్కడే ఆ గుడిలో ఉన్నటువంటి ఈశ్వరుడు, లేదా వీడింట్లో ఉన్నటువంటి దైవమో, లేదా వీడు ఏర్పాటు చేసుకున్నటువంటి విషయమో, ఒక ఆఫీసు, ఒక వ్యాపారమో, ఇలా ఏదో ఒకటి పెట్టుకుంటాడు. దానికే వీడు సమస్తము వీడు ధారపోసేస్తాడు. ఆ విషయంగా వీడు ఉంటాడు అంతే. దాని అన్నారు వన్ పాయింటెడ్నెస్ అన్నారు. తర్వాత ది డైరెక్టర్ ఆఫ్ మెన్ అన్నారు. ఒక డిసైపుల్, ఒక ఇనిషియేట్ ఏంటంటే వీడందరినీ కూడా కొండ మీదకి తీసుకెళ్లేటువంటి పనిలో ఉంటాడు. ది డైరెక్టర్ ఆఫ్ మెన్. వీడి దగ్గర ఎప్పుడైతే 10 మంది పరిచయం అవుతారో, ఇది 10 మందిని కూడా, ఉదాహరణకి వీడు మాస్టర్ గారు శిష్యుడు, మాస్టర్ గారు వాళ్ళ ఊరు వస్తుంటే వీడికి తెలిసినటువంటి 10 మందిని కూడా మాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చేయడానికి వీడు చెప్తాడు. అలా ఉంటుంది అన్నాడు వీడి పని. ది డైరెక్టర్ ఆఫ్ మెన్ అన్న అంటే ఎలా అయినా సరే ఆయన నుంచి వచ్చేటువంటి ప్రేమ, ఇవన్నీ ఆప్యాయత ఇవి పొందినటువంటి వాడు అది పొందాలి సార్ ప్రతివాడు. అందు గురించి వీడు అలా వీడికి తెలిసినటువంటి వాడు అందరికీ చెప్తాడు. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాడు వీడు ఎక్కడ కూడా అది ఫీల్ అవడు. డిసైపుల్ కదా వీడు, వీడు ఎక్కడ వీడు ఫీల్ అవడు. మళ్ళీ ఈ 2 నెలలాగో 4 నెలలాగో మళ్ళీ మాస్టర్ వీడు ఊరు వస్తున్నప్పుడు మళ్ళీ అందరికీ చెప్తాడు. ఈ జస్ట్ కన్వేస్ ద న్యూస్ అండ్ ఈ వెయిట్స్ ఫర్ దర్ హ్యావ్ విత్ మాస్టర్. అది వీడు భావంగా ఉంటాడు. కొండ వెళ్తున్నాడు, వీడు తెలిసిన వాడు అందరికీ కూడా ఇలా చెప్తూ వెళ్తాడు. ఏమంటే నేను కొండకి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా, దర్శనం చేయించుతాను, మీకు ఏం పర్లేదు, నేను చూసుకుంటా, మీరు రండి అంటాడు. నిజానికి గట్టిగా అంటే వీడికే కష్టం ఉండవచ్చు దర్శనం ప్రతిసారి. వీడికి ఏం లేదు, ఏదో వాడో వీడో ఏదో దృష్టి ఉంటుంది, అది వెళ్ళాలి దర్శనం చేయాలి అంతే వీడు భావం. వాడు ఎవడో క్రితం సారి హెల్ప్ చేశారు కదా, ఏముందని వెంకటేశ్వర స్వామి ఆయన ఆయన కొండ మీద దాకా తీసుకొచ్చిన వాడు ఆయన మనకు దర్శనం చేయించకుండా పంపిస్తాడని మీరు చెప్పండి. ఎవడైనా కొండ మీదకి వెళ్ళిన వాడు ఆయన దర్శనం లేకుండా తిరిగి వచ్చాడని మీరు చెప్పండి. లేదు కదా, మరి ఎందుకు మీరు ఆలోచిస్తారు, మీరు రండి నాతో పదండి, నేను వెళ్తున్నా నేను అంటున్నది అలా తీసుకెళ్ళిపోతాడు. దట్ ఈస్ కాల్డ్ ది డైరెక్టర్ ఆఫ్ మ్యాన్. అది అలా ఉంటాడు. ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్. సాజిటేరియస్ వాడు ఒక అండాలుడు మ్యాన్, ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్గా ఉంటుంది, డైరెక్టెడ్ అప్రోచ్గా ఉంటాడు. ది కంట్రోలర్ ఆఫ్ ది గేట్ అన్నది ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్గా ఉంటుంది. వీడు ఎవరిది సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నటువంటి వాడు. అంటే వీడు అంతా కూడా ఆ, అది ఆ పదంలోనే చెప్పారు మనకి, సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ వీడికి అంతా కూడా. వీడు వాడని వాడు వీడికి సహాయం చేస్తుంటాడు. వీడు సహాయం చేసినదే ఒకసారి, ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళ వాడు కదా, వీడు ఏదైనా వాడు నిలబడతాడని వీడు ఉద్దేశం అంతే కదా. ఒక కంట్రోల్డ్ మ్యాన్ ఒక దృష్టి ఎలా ఉంటుంది, ఈరోజు ఒక పని చేస్తున్నట్టే పూర్తిగా సేవాభావంగా వాడు చేయడు ఎప్పుడు కూడా. వాడు మరణాన్ని మళ్ళీ వీడికి సహాయంగా నిలవాలని చెప్పి వీడు చేస్తాడు. అది చేసింది ఒకసారి నిలబడుతుంటుంది, ఒకసారి నిలబడదు. అది వేరే వాడు పాత్రతను బట్టి ఉంటుంది కదా. సో వీడు ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్గా ఉంటుంది వీడు లైఫ్ అంతా కూడా. అదే ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో ఎలా ఉంటుందంటే డైరెక్టెడ్ అప్రోచ్. అప్రోచ్ విత్ హ్యావింగ్ ఫుల్ డైరెక్షన్. డైరెక్షన్ ఎక్కడ కూడా తప్పుగా ఉండదు. వన్ పాయింటెడ్నెస్, డైరెక్టెడ్ అప్రోచ్ అంటే పర్ఫెక్ట్ డైరెక్షన్ ఉంటుంది వీడి అప్రోచ్లో. 10 మందికి కూర్చోబెట్టి మందులు ఇస్తున్నట్టు అంటే వీడి దృష్టి ఎక్కడ కూడా వాళ్ళందరూ రేపు పొద్దున మనం గ్రూప్ చేస్తే వీళ్ళందరూ మనకు వాలంటీర్లుగా నిలబడతారనేటువంటి భావంతో వాడు చేయడు. 10 మంది కూర్చోబెట్టి మందులు ఇస్తున్నట్టు అంటే వీడు వాళ్ళందరికీ సేవ చేసుకుందాం అనుకున్నాడు కాబట్టి వీడు వాళ్ళందరికీ మందులు ఇస్తున్నాడు. ఇంతే సింపుల్, కామన్ సెన్స్. ఇంకా అంతమించి వేరే భావం ఉండదు. వాడు గ్రూప్ చేస్తున్నాడు కూడా 10 మందిని పిలుస్తాడు. చెప్తే మనం గ్రూప్ చేసినప్పుడు 10 మంది వాలంటీర్లు కావాలి కాబట్టి
ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా అండర్వుడ్ మ్యాన్ది. క్యాలిక్యులేషన్ లేకుండా ఉండేవాడు అడ్వాన్స్డ్ మ్యాన్, డిసైపుల్, ఇనిషియేట్. క్యాలిక్యులేషన్ కాదు. 10 మందికి చక్కటి పని చేద్దాం ఉంటుంది దృష్టి వాడి. వన్ పాయింటెడ్నెస్ కదా, అందు గురించి. డైరెక్టెడ్ అప్రోచ్ వాడిది అది. అంటే హ్యావింగ్ పర్ఫెక్ట్ డైరెక్షన్ ఇన్ ఈజ్ అప్రోచింగ్ టు ఎనీ వర్క్. అది ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ అప్రోచ్. నెక్స్ట్ ద కంట్రోలర్ ఆఫ్ ది గేట్. ఇప్పుడు కంట్రోలర్ ఆఫ్ ది గేట్. గేట్ ఏమిటి? ఒక గేట్ పైన ఉన్నటువంటి వాడితోటి అనుసంధానం చెందడానికి ఆ గేట్ అనేటువంటిది వీడికి ఇది ఇవ్వబడుతుంది. ఆ గేట్ యొక్క ఇది త్రీ హెడెడ్ హౌండ్, ది గేట్ అన్నారు అక్కడ. గేట్ ఉంటుంది అంటే వీడి దేహంలో నుంచి వదిలి వెళ్ళిపోయేటప్పుడు, దేహాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆ గేట్ అంటుంటుంది అన్నారు. ఆ గేట్ దగ్గర 3 హెడెడ్ హౌండ్ అంటారు. ఇవన్నీ చెప్తారు మనకు. ది కంట్రోలర్ ఆఫ్ ది గేట్ ఎవడుట అంటే వీడు ఒక డిసైపుల్గా ఉన్నటువంటి వాడు. వీడు ఏం చేస్తాడు అక్కడ అంటే కనుక, పైన పరతత్వము అన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని అనుసంధానం చెందించేటువంటి కార్యక్రమంలో వీడు ఉంటాడు ఇప్పుడు. అంటే జీవులు అనేటువంటి వాళ్ళని ఆ గేట్ అవతల ఉన్నటువంటి తత్వాన్ని వీడికి అనుసంధానం చెంది అందించేటువంటి పనులు వీడు ఉంటాడు ఒక డిసైపుల్. ఎందుకు? వీడు ఏదైతే రుచి పొందాడో ఆ రుచి 10 మందికి ఇవ్వడానికే వీడు ధనుస్సు రాశి వాడు పనిచేసేది. గురించి 9వ రాశి. ఇక్కడ నుంచి ఇట్ ఇండికేట్స్ లాంగ్ జర్నీ అని రాస్తారు మాస్టర్ గారు. 9వ రాశి ఈ లాంగ్ జర్నీ డిసైబుల్కి ఎక్కడ ఉంటుంది? లాంగ్ జర్నీ పరమాత్మని చేరడమే వీడు ఒక లాంగ్ జర్నీ. అది పుట్టినప్పటి నుంచి ఆ జర్నీ ప్రారంభమైంది. పుట్టినప్పటి నుంచి కాదు, ముందు వీడి ఒక సోల్గా వాడు జర్నీ చేస్తున్నాడు. దేహం తీసుకున్నప్పటి నుంచి ఈ జర్నీ అంటున్నది అలా వెళుతుంటుంది. జర్నీ జీవితం అంతా కూడా జర్నీ వెళుతుంటుంది. కనుక ఆ లాంగ్ జర్నీ చేస్తున్నటువంటి వాడు ఏమవుతాడు? వాడు నెక్స్ట్ పరమాత్మని చేరిన తర్వాత మళ్ళా తిరిగి భూమి మీదకు వచ్చి వాడి చుట్టూతో అన్నటువంటి వాళ్ళకి వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళడానికి వీడు పని చేస్తాడు. దాన్ని ఏమన్నారంటే ది కంట్రోలర్ ఆఫ్ ది గేట్ అన్నారు. అంటే గేట్ అంటే ఏంటంటే ఆ గేట్కి అవతల ఉన్నదంతా కూడా పరతత్వం. ఆ పరతత్వాన్ని దర్శించినటువంటి వాడు కాబట్టి ఈ గేట్ యొక్క కంట్రోల్ వీడు ఉంటాడు. అంటే ఎలా చేయడం చేత వీళ్ళందరూ కూడా ఆయన దర్శించగలరు, ఎలా చేయడం చేత వీళ్ళందరూ కూడా ఆయన చేరగలరు, అలా వీళ్ళని చేయించడం, అలా వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళడమే వాడి యొక్క కార్యక్రమంగా కలిగి ఉంటాడు ధనుసు రాశి వాడు ఒక ఇనిషియేటివ్. అది నుంచి ది కంట్రోలర్ ఆఫ్ ది గేట్ అన్నారు వాడిని. ఇంకోటి ఏమన్నా సాజిటేరియస్ ద డిసైపుల్ బికమ్స్ ద సేవియర్ ఇన్ పాయసస్. ఇక్కడ డిసైపుల్ కాస్త వాడి గేట్ దాటి వెళ్ళి చూసినటువంటి వాడు కదండి వీడు. పాయసస్ గేట్ అక్కడ. కనుక ఆ పైసెస్లో ఉన్నటువంటి సేవియర్ వీడు ఒకడు అయిపోతాడండి. అదే ధనుసు రాశి. అదే మనకి గోదాం వారి యొక్క కథ. మనకి అమ్మవారు వెళ్ళి ఆయనలో లీనం అయిపోయింది కదా. అదే ధనుసు రాశి వాడికి యొక్క సాధన. నెక్స్ట్ క్యాప్రికార్న్. ది ఎర్త్ బౌండ్ సోల్ అన్నది. ది వన్ హూ క్రాసెస్ ది వాటర్స్, ది కాంకరర్ ఆఫ్ డెత్. సో క్యాప్రికార్న్ వాడు ది ఎర్త్ బౌండ్ సోల్. క్యాప్రికార్న్ గురించి మనం చెప్పుకున్నాం గతంలో. అంటే ఇది భూతత్వపు రాశి. వీడు సోల్ ఏంటంటే ఎర్త్ బౌండ్గా ఉంటుంది. అంటే ఏంటి ఎర్త్ బౌండ్గా ఉండడం అంటే ఏంటంటే సోల్ అంటే ఇక్కడికి వచ్చేది మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ది ఎర్త్ బౌండ్ సోల్ అన్నారు. అంటే ఏంటంటే మకర రాశి వాడికి ఒక చక్కటి సాధన అంటున్నది ఏర్పాటై ఉంటుంది వాడి లైఫ్లో. కానీ వాడి సాధన, వాడి విషయం, వాడికి తెలిసినటువంటి మంచి ఇదంతా కూడా దేనికి పెట్టేస్తాడంటే పూర్తిగా అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే ఒక గజం భూమి ఉందనుకోండి, ఈ గజం భూమి పోన్లే కదా తమ్ముడికి లేదా పోన్లే కదా అన్నయ్యకి అంటుండే భావం ఎలా అయితే ఆస్తి పంపకాల్లో వాళ్ళు ఒప్పుకోరో అటువంటి భావం కలిగినటువంటి వాడు మకర రాశి వాడు. అంటే వాడికి ఎందుకు వదలాలి అంటాడు అంటే వృశ్చిక రాశి వాడు వేరు, మకర రాశి వాడు వేరు.
ఇద్దరిది వేరు. ఇద్దరు కూడా భౌతికమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకు వస్తున్నటువంటి పదమే ప్రతి దానికి దగ్గర. కానీ మీకు మకర రాశి వాడు ఏమిటంటే వాడు చాలా ఆ, అంటే ఒక సోల్ ఆస్పెక్ట్ విచ్చుకున్నవాడు. వాడి సోల్ అంతా కూడా ఏంటంటే దీని వరకు, వాడి సాధన అంతా కూడా దీని వరకే ఉంటుంది. అంటే అస్సలు ఎక్కడా కూడా వాడు కాంప్రమైజ్ అయ్యేటువంటి విషయం ఉంటుంది వాటిలో. వాడు తలిచినటువంటి దానికి అంత నీచానికైనా సరే వాడు వెనకాడడు. అది మకర రాశి వాడు. వాడు పట్టింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలడు. వాడు అనుకున్నది వాడు పొందడం, వాడు అనుకున్నది వాడు చేసుకోవడం, వాడు అనుకున్నటువంటి జల్సాల్లో వాడు ఉండిపోవడం. ఇది మకర రాశి. కనుక వాడి భావమును వాడు బాగా అదిగా వాడు జీవించేటువంటి వాడు. అంటే ఒక సెపియా పేషెంట్ ఏదో మీరు చెప్తే ఎలా ఉంటాడో అది వాడు మకర రాశి వాడు అంటే. వేరేది ఏం ఉండదు. సో దట్ ఈస్ మకర రాశి. ఇది అన్డెవలప్డ్ మ్యాన్ మకర రాశి వాడు అలా ఉంటాడు. ది వన్ హూ క్రేవ్స్ ది వాటర్. అదే ఒక అడ్వాన్స్డ్ మ్యాన్ ఏమిటి, ది వన్ హూ క్రేవ్స్ ప్రాసెస్ ది వాటర్ అన్నారు. జలములను దాటినటువంటి వాడు అని అన్నారు. ఏంటి జలములు అంటే కనుక చోటులో ఈ జలములు అన్నది అంటే ఏంటంటే ఈ ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కూడా దాటి ఉన్నటువంటి స్థితి. అంటే దాటడం అంటే ఏంటంటే మకర రాశి వాడు ఒక సాధకుడు కాబట్టి వీటిలో ఇవి దాటడం అంటే కనుక ఒక మమకారం అన్నటువంటిదిగా కాకుండా ఈ వాటర్ ఆఫ్ లైఫ్ అన్నటువంటి దాన్ని వీడు చక్కగా దర్శించమడవుతాడు. వన్ హూ క్రాసెస్ ది వాటర్ అన్న వాటర్ ఇదన్నమాట చోటులో ఈ జలములుగా చెప్పబడుతుంది. అంటే ఇది ఎమోషనల్ ప్లేన్ అన్నారు దాన్ని. ఒక లోవర్ ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు ఎమోషనల్ ప్లేన్ చెప్పారు, ఒక హయ్యర్ ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు ఆపస్సులు అంటారు దాన్ని. అంటే ఎమోషనల్ ప్లేన్ అంటే ఏంటంటే వీడు చుట్టూతో అనేటువంటి వాళ్ళతోటి వీడు ఒక ఎఫెక్షన్ అంటే ఇక్కడ ఏంటంటే మమకారం ఆ భావములుగా కాకుండా వీడు ఎలా ఉంటాడంటే మకర రాశి వాడు ఒక అడ్వాన్స్డ్ మ్యాన్గా ఉన్నటువంటి వాడు. వీడు ఒక చక్కటి ఇదిగా ఉంటాడు. అంటే ఎదురుల వాళ్ళని తన వాళ్ళు అన్నటువంటి భావంగా కాకుండా వాడు ఒక చక్కటి ప్రేమ ఆప్యాయత కలిగి ఉండడం అన్నటువంటి ఇదిగా ఉంటుంది. అది మకర రాశి వాడు. దాన్ని ఏమంటున్నారంటే ది వన్ హూ ప్రాసెస్ ది వాటర్ ఫ్లూయిడ్ అన్నది. సో ఫ్లూయిడ్ అన్నటువంటి స్థితి ఏమిటి అంటే చోట్లో ఈ ఫ్లూయిడ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని టెంపరెన్స్ అన్నటువంటి కార్డు ఉంటుంది. జాగ్రత్త చూస్తే ఈ టెంపరెన్స్ అన్నటువంటి కార్డు ఏమిటంటే మా టారెట్ కార్డులో అది ఒక కాలు భూమి మీద, ఒక కాలు జలముల్లో ఉంటుంది. సో ఈ జలములో భూమి ఏమిటి జలములు అంటే కనుక జలములుగా ఉండడం అంటే ఈ దిస్ ఈస్ ది ఆక్వేరియన్ యానిమల్. ఇప్పుడు అదే మనకి ముసలి. ముసలి ఏమిటి కాసేపు జలముల్లో ఉంటుంది, కాసేపు ఒడ్డుకు వస్తుంటుంది. అంటే ఏమిటి ఇది ఒడ్డుకి జలములు అంటుండదు అంటే కనుక ఈ జలములలో ఉన్నంతసేపు దానికి బలం ఎక్కువ. ఏమిటి బలం అంటే మనకి కూడా జలముల్లో ఉండడం అంటే ఎమోషనల్గా ఉండడం. ఎమోషనల్గా దాటి భౌతికత్వములో అంటే సృష్టిలో సహజంగా జీవించడం అటువంటిది తెలిసినటువంటి వాడు మకర రాశి వాడు. సహజత్వం కోల్పోతాం మనం. అంటే ఇది వీడిని పట్టుకోవాలా వీడిని పట్టుకోకూడదా అన్నటువంటి ఇది ఉండదు కదా జలముల్లో అటువంటి జంతువు. అలా ఉంటాం అనుకో. అది క్రాస్ చేసి వచ్చినటువంటి వాడు చక్కగా ఇగో ఇది మంచి ఇది చెడు, ఇదిగో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా లేవాలి, ఈ విధంగా జీవించాలి, ఈ జ్ఞానం కలిగి ఉండడం అనమాట ఒక అడ్వాన్స్డ్ మ్యాన్ మకర రాశి వాడు. అది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం. నెక్స్ట్ ఏమన్నారు, ది కాప్ ది కాంకరర్ ఆఫ్ డెత్ అన్నారు. సో ఏమిటి ఇక్కడ డెత్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే దాన్ని క్రాస్ చేసినటువంటి వాడు వీడు. అంటే వీడి యొక్క ధ్యాస, వీడి ధ్యానము, వీడి ధ్యేయము
వీడి సాధన, ఇవన్నీ కూడా వీడికి ఎటుగా తీసుకెళ్తాయంటే కనుక ధనుసు రాశి వాడు అంటే వీడి దృష్టి ఇవన్నీ కూడా ఆ, దేహమునకు అతీతముగా వెళ్ళేటువంటిదిగా ఉంటుంది సాధన. అంటే డెత్ ఆస్పెక్ట్ అంతసేపు కూడా దేహానికి లింకప్గా వెళ్ళేటువంటిది డెత్. అంటే వీడు దేహంగా భావించుకుంటూ ధ్యానం చేసేటువంటి వాడిది ఎప్పుడు కూడా వాడు ప్రార్థన అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. అంటే నేను బాగుండాలి, నాకు చావు రాకూడదు, లేదా ఇటువంటిది నేను తొందరగా చనిపోకూడదు, వాడికి ఏదైనా ఇది వస్తే అల్లకల్లోలం అయిపోవడం ఇలా ఉంటుంది. డెత్ గురించి చాలా అద్భుతమైనటువంటి ఆస్పెక్ట్స్ మనకి జ్వాలకులు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది వీలైతే అది చదవండి అది. సో ఇక్కడ మనకి చెప్తున్నటువంటిది ఏంటంటే ది కాంకరర్ ఆఫ్ డెత్. సో వీడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనలో వీడు ఎక్కడా కూడా వీడు ఇదవ్వడు. డెత్ అని బేస్ చేసుకుని వీడు వర్క్ చేయడం అంటున్నది ఎక్కడ ఉండదు. దుంకేస్తాడు అవసరమైతే వీడు. ఒక సైనికుడు ఎలా అయితే పనిచేస్తాడో అది ఉండేటువంటి స్థితి అన్నమాట. డెత్ని బేస్ చేసి అక్కడ నిర్ణయాలు ఉండవు కదా, డెత్ని పక్క పెట్టేసి నిర్ణయాలు ఉంటాయి అక్కడ. అది మకర రాశి వాడికి ఆ రకంగా ఉంటాడు అన్నట్టు వీడు. సో వీడు ఫ్లూయిడ్ అన్నారు, ఇక్కడేమో ఇనిషియేటెడ్ అన్నారు. అది ఫ్లూయిడ్ చెప్పుకున్నాం, వీడు ఇనిషియేటెడ్. డెత్ని ఎప్పుడైతే క్రాస్ చేశాడో హీఈస్ ఇనిషియేటెడ్. మనం ఎప్పుడు కూడా ఎంత పూజ చేసుకున్నా, ఎంత ప్రార్థన చేసుకున్నా మనదంతా కూడా డెత్ బేస్డ్గా వెళుతుంటుంది. మన ప్రార్థన, మన పూజ, మన దైవ దర్శనాలు చేసుకోవడం ఇవన్నీ కూడా వాటికి అతీతంగా వెళ్ళి మనం దర్శించడం అంటుంటే దైవాన్ని చేయాలి. బికాస్ మా వీఆర్ సోల్స్, అది మర్చిపోకూడదు మనం బేసిక్గా. వీఆర్ సోల్ హ్యావింగ్ ఏ బాడీ. ఈ దేహం అంటున్నది వస్తుంటుంది పోతుంటుంది. దీన్ని బేస్గా ఎప్పుడు కూడా మన పూజాది క్రతువులు ఉండకూడదు. కొత్తమైనటువంటి సాధన ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు ఈ దేహం రావడం అంటుంటుంది, పోవడం అంటుంటుంది ఏంటంటే స్టేషన్, ఒక స్టేషన్ తర్వాత ఇంకో స్టేషన్ రావడం లాంటిది అంతే ట్రైన్ జర్నీలో. అందుగురించి దాన్ని బేస్ చేసి మనం నిర్ణయాలు చేసుకోవడం అంటుండేదే కాకుండా ఒక కొత్తమైనటువంటి సాధనకి మనం ప్రయాణం కట్టాం. ఇది ఎప్పటి నుంచో కట్టాం ఈ ప్రయాణం, తెలియదు మనకు అలా కట్టాం అంటుంది విషయం. ఇది ఎప్పటి నుంచో కట్టి ఈ రకంగా మనం సాధన చేసుకుంటూ వస్తున్నాం మనం అందరం కూడా. ఆ స్థితిలో ఇప్పుడు ఈ స్థితిలో మనం ఇక్కడ ఉన్నాం, అది విషయం. సో దాన్ని ఇనిషియేటెడ్ అన్నారు. క్యాప్రికార్న్ ది వర్క్ ఆఫ్ స్కార్పియో కమనోట్స్. సో స్కార్పియో యొక్క వర్క్ ఏదైతే ఉందో అది కమ్యూనికేట్ ది వర్క్ ఆఫ్ స్కార్పియో అన్నారు, కన్స్యూమేట్ ది వర్క్ ఆఫ్ స్కార్పియో. స్కార్పియోలో ఏదైతే భావంతో వాడు ప్రయాణించడం అంటే చేస్తున్నాడో అది పూర్తిగా మీరు ధనుసు రాశికి వచ్చేటికి అది పూర్తిగా ఇందులో కలిసిపోతుంది. ఏంటి కలిసిపోవడం అంటే కనుక వీడు డెత్ ఆస్పెక్ట్ని బేస్ చేసుకునో ఏదో ఉంటుంది వీడి దృష్టి. అది లేకుండా ఒక హయ్యర్ స్థితి అంటున్నది అందించేటువంటిది, ఒక హయ్యర్ భావం అంటున్నది అందించేటువంటిది ధనుసు రాశి. వృశ్చిక రాశికి ధనుసు రాశికి అది తేడా. క్యాప్రికార్న్ కన్సుమేట్స్ ది వర్క్ ఆఫ్ స్కార్పియో అన్నారు. నెక్స్ట్ ఈజ్ అక్వేరియస్. ఆల్ థింగ్స్ టు ఆల్ మెన్. Dedication to the soul, the source of all men, the server of all men. So, all things to all men. అక్వేరియస్ కుంభం ఏం చేస్తుంది? మొత్తం కుండ నిండా నీళ్లు కుంభానికి. ఆల్ థింగ్స్ టు ఆల్ మెన్ అన్నటువంటి స్థితి అందించేటువంటిది. అంటే ఒక యూనివర్సల్ సర్వర్. ఎవడికి ఏది కావాలో వాడు అది తీసిస్తుంటాడంటే కుంభరాశి వాడు. వాడి దగ్గర ఉన్నటువంటిది 10 మందికి పెట్టడంగా కాకుండా 10 మందికి ఎవరికి ఏ స్థితి అందించాలో వాడికి ఆ స్థితి అందిస్తాడు. అది కుంభరాశి గురువు గారు ఏమిటి ఆయన చేసేటువంటి పని అంటే కనుక వాడు క్లాస్ 1లో ఉన్నాడు క్లాస్ 2కి తీసుకెళ్తాడు, ఆయన క్లాస్ 5లో ఉన్నాడు క్లాస్ 6కి తీసుకెళ్తాడు, క్లాస్ 10లో ఉన్నాడు ఆయన తీసుకెళ్ళి కాలేజీకి, మంచి కాలేజీలో వాడికి సీట్ వచ్చేటువంటి టీచింగ్ వాడికి ఇస్తాడు. అందరికీ కూడా క్లాస్ 1లో ఉన్నటువంటి క్లాస్ 2 సబ్జెక్ట్సే చెప్పడం, అంటే అందరికీ కూడా క్లాస్ 1 సబ్జెక్ట్సే టీచ్ చేయడం అలా ఉండదు ఆయనది. మాస్టర్ శ్రీ గారు ప్రేర్ చేస్తున్నటువంటి వాడికి ఎవడి లెవెల్లో వాడికి అందవలసినది వాడికి అందుతుంది.
అంటే కుంభం యొక్క రహస్యం అది. ఆల్ థింగ్స్ టు ఆల్ మెన్, ద బార్డర్ ఆఫ్ ది సెల్ఫ్. నెక్స్ట్, డెడికేషన్ టు ద సోల్. సో ఒక అన్డెవలప్డ్ మ్యాన్ ఆల్ థింగ్స్ టు ఆల్ మెన్ అంటున్నదిగా ఉంటాడు. అంటే కుంభరాశి వాడు అంటే జలములు. ఈ జలములు ఇంకొక రహస్యం ఏంటంటే వీడు ఒక అన్డెవలప్డ్ మ్యాన్ కాబట్టి సర్వం సంపూర్ణం అంటున్నదిగా వీడు ఉంటారు. అంటే ఏంటంటే ఆ, కుంభంలో ఉన్నటువంటి వాడికి పరిపూర్ణత అనేటువంటిది ఎక్కువ రహస్యం ఇక్కడ. సో అందరికీ కూడా సమముగా అన్నీ అందివ్వబడటం, అన్నీ చక్కగా ఏర్పాటు అవ్వడం, దీని యందు దృష్టి కలిగి ఉండేటువంటి వాడు. అది డెడికేషన్ టు ద సోల్గా ఉండేటువంటి వాడు. అంటే కుంభానికి ఎదురుగుండా ఉండేటువంటి సింహం కాబట్టి సోల్గా వీడి జీవితం అంటున్నదిగా వెళుతుంటుంది ఇప్పుడు. డెడికేషన్ టు ద సోల్. కుంభంలో జన్మించినటువంటి వాడికి డెడికేషన్ టు ద సోల్. అంటే ఇది జలములు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏం చేస్తుందంటే ఈ వాయుతత్వపు రాశి ఇది వీడికి ఈ ఉచ్ఛ్వాసం మనం జలముల్లో అంటే మనం రివర్స్గా మనకి చెప్పినప్పుడు అక్కడ ఏమని చెప్పారంటే మనకి కుంభరాశి గురించి చదువుకున్నప్పుడు వీడు జలముల నుంచి వాయుతత్వంకి వచ్చినటువంటి వాడు వీడు. వీడు ఇక్కడ ఉన్నటువంటి వాడు వీడు ఎదురుగుండా ఉండేటువంటి సింహరాశిలో ఉండేటువంటి సోల్ ఆస్పెక్ట్కి వీడు సాధన అటువంటి చేసుకుంటూ వస్తాడు అన్నట్టుగా చెప్పారు మనకు అక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి వాడు వీడు ఏమవుతాడు, డెడికేషన్ టు ద సోల్ అన్నారు. నెక్స్ట్, ది సర్వర్ ఆఫ్ ఆల్ మెన్ అన్నారు. తను ఇతరం అన్నటువంటి భావం లేకుండా అందరికీ కూడా సేవ చేసేటువంటి వాడు డిసైపుల్ ఇనిషియేటివ్. తర్వాత ది బర్డెన్ ఆఫ్ ది సెల్ఫ్ అన్నారు. ఇప్పుడు వచ్చేటికి ది బర్డెన్ ఆఫ్ హ్యుమానిటీ, ది బర్డెన్ ఆఫ్ ది వరల్డ్. ఇక్కడ ఇచ్చేటువంటిది కీనోట్ అంటే అక్వేరియస్ రిలేట్స్ వెర్గో ఫ్రమ్ ది హెడ్, రిలేట్స్ విత్ వెర్గో. వెర్గోలో ఉండవలసినటువంటిది ఏంటి, నిష్కల్మషమైనటువంటి ప్రేమ. నిష్కల్మషమైనటువంటి ప్రేమ దీన్ని ఎటు తీసుకెళ్తుంది వీడికి, ది బర్డెన్ ఆఫ్ ది సెల్ఫ్. సెల్ఫ్కై వాడి ప్రేమ కలిగి ఉంటాడు. అంటే తానే అంటున్న భావంగా ఉండేటువంటి వాడు. ది బర్డెన్ ఆఫ్ హ్యుమానిటీగా ఉంటాడు ఒక అడ్వాన్స్డ్ మ్యాన్. ది బర్డెన్ ఆఫ్ ది వరల్డ్గా ఉండేటువంటి వాడు డిసైపుల్ ఇనిషియేట్. అది. సో మనం అంటే ఇవన్నీ మనకి దేని చెప్తున్నారంటే కనుక ఒక సాధకుడు మీరు చూడగానే వాడికి ఒక అంటే వాడి యొక్క హావభావాలను మీరు చూస్తే మీరు వెంటనే మీరు పట్టగలిగేటువంటి రహస్యాలు ఇక్కడ ఇచ్చారు. దాన్ని బట్టి ఈ అంటే ఈ టేబుల్ నెక్స్ట్ పాయింట్ కూడా చెప్పుకుని మా పాయింట్స్ చెప్తాను. Pisces. Responsiveness to environment, sensitivity to soul, spiritual responsibility. Responses to environment. ఎలా ఉంటుంది ఒక చేప, ఇట్స్ వెరీ రెస్పాన్సివ్ టు ది ఎన్విరాన్మెంట్. చిన్న అలికిడైనా సరే మీరు జస్ట్ ఆ చేప అక్కడికి వస్తుంది, చిన్న అలికిడి చేస్తే వెళ్ళిపోతుంది. సో జలముల్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే చాలా తొందరగా వాడు చోట్లో అంటే చిన్న రాయి వేసినా సరే అక్కడ ఉన్నటువంటి జలములు ఎలా అయితే కదిలిపోతుంటాయో అది వాడిలో ఉన్నటువంటి రెస్పాన్సివ్నెస్. అంటే చాలా తొందరగా వాడు పరిసరములకు వాడు ప్రభావితుడు అవుతూ ఉంటాడు అన్నటువంటిది చెప్తారు మనకి. దట్ ఈస్ వాట్ పైసెస్ రెస్పాన్స్ అంటే వీడు రెస్పాన్స్ టు ది ఎన్విరాన్మెంట్ ఆ రకంగా ఉంటుంది పైసెస్ వాడిది. తర్వాత సెన్సిటివిటీ టు సోల్. ఈ రెస్పాన్సివ్నెస్ టు ద సోల్ తోటి వీడు ఒక అడ్వాన్స్డ్ మ్యాన్ సోల్తో అనుసంధానం చెందగలిగేటువంటి ఈ సెన్సిటివిటీ అలా పెడుతుంది వాడు. పరిసరాలకి ఎవడైనా సరే పక్కన నుండి బాధపడిపోతే బాధలో ఉంటే వీడికి వెంటనే కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. కండవరుడు మ్యాన్కి వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, వాడు ఏడుస్తున్నాడు నేను ఏడుస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది ఇది. వాడు నవ్వుతుంటే వీడు నవ్వుతుంటాడు, అలా ఉంటుంది అన్నాడు. చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు. తర్వాత సెన్సిటివిటీ సోల్. ఈ సెన్సిటివిటీ ఒక అడ్వాన్స్డ్ మ్యాన్లో ఎటు తీసుకెళ్తుంటే సోల్ వైపు తీసుకెళ్తుంది వాడు. సో సోల్ని దర్శించడం, సోల్ యొక్క వైబ్రేషన్స్ వీడు చక్కగా దర్శించుకోగలగడం ఆ రకంగా ఉంటుంది. నేను రాసివాడు.
స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ. స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ అంటే రహస్యం ఇంకొకటి. అంటే ఏంటి? రెస్పాన్స్ టు ది స్పిరిచువాలిటీ, అంటే స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి రెస్పాండ్ అవ్వగలిగేటువంటి సాధన కలిగి ఉంటాడు ఒక ఇనిషియేట్ మేనరాశి వాడు. చాలా స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? స్పిరిట్ తోటి చక్కగా రెస్పాండ్ అవ్వగలిగేటువంటి స్థితిలో ఉంటాడు మేనరాశి వాడు. దీని అన్నారు ఇక్కడ చెప్పినప్పుడు ద మీడియం అన్నారు, ద మీడియేటర్ అన్నారు, ది సేవియర్ అన్నారు. ది సేవియర్ మేనరాశి వాడిది ఏంటి? హీజ్ సేవియర్, హీజ్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ. అది మేనరాశి వాడు. దీని కీనోట్ ఏమంటే పైసెస్ టేక్స్ ఫ్రీ ఆల్ ది సైన్స్ ఫ్రమ్ ఆల్ ది సైన్స్, టేక్స్ ఫ్రమ్ ఆల్ ది సైన్స్. ఇది కదా, అందుగురించి ఎటువంటి వాడినైనా సరే వీడు పైసెస్ వాడు అలా ఇది చేసేసుకుంటాడు. స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వాడు కాబట్టి ఏ రాశి వాడైనా సరే మ్యాన్ రాశి వాడితో అనుసంధానం ఇదైపోతున్నాడు. ఈ పాయింట్ చదివినప్పుడు వీలైతే మీరు అందరూ కూడా ధ్యానం చేయండి. మాస్టర్ గారు మేనం పూర్ణిమ నాడు దేహం వదిలేశారు. అంటే ఆయన ఎటువంటి స్థితికి సంబంధించినటువంటి వాడు ఏమిటి? జస్ట్ అలా మీరు కన్నులు మూసుకునిలా ధ్యానం చేయండి. ఆయన ఒక నెక్స్ట్ ఆయన అవతారంగా దిగి వచ్చేటప్పుడు ఎలా వస్తారో మీరు ఊహించుకోండి. కాబట్టి విల్ గెట్ ది హైయెస్ట్ లింక్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.